బ్రహ్మవండ పార్టీ తరపు నుంచి భక్తి సంగీత జానపద కార్యక్రమం జరుగుతుంది. తర్వాత దాండియా స్వాగతం. తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా కేటాయిస్తున్నటువంటి కార్యక్రమానికి అశేషంగా విచ్చేసినటువంటి సోదరి వివిధ సందర్భాల నిర్వహింపు ఒకనాటి రాజరిక వ్యవస్థ నిర్మూలించిన విరోధిత పోరాట సంగ్రామ కేంద్ర బిందువుకు ప్రతీక మన కుకట్పల్లి గుర్తు. కుకట్పల్లి అంటే ఓ రంగనామ చెరువు. ఎందరో మందికి ఆశ్రయం ఇచ్చేటటువంటి పారిశ్రామిక వాడ ప్రాంతానికి ప్రతీకగా ఉన్నటువంటి మన కుకట్పల్లి ఓ రంగనామని చెరువు. ఒక మతాలు విభిన్న జాతుల మేళవింపుకున్న కుకట్పల్లి అని గుండెల్లో పెట్టుకొని అన్ని ప్రాంతాల ప్రజలకు, దేశ విదేశాల ప్రాంతాల ప్రజలకు ఆశ్రయం ఇచ్చేటటువంటి నా కుకట్పల్లి ఓడి అన్న నినాదాన్ని సంకేతపరుస్తూ తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా ఆయన కృషి పట్టుదల నేతృత్వంలో అమ్మవారి బతుకమ్మ రావాల్సింది కోరుతున్నాం. కేరళ పాటగాళ్ళు నాట్యం చేస్తారు.
కొనసాగించిన సోదరిమల్లు వేదిక పైన బతుకమ్మ ఆడతారు. అదేవిధంగా అటు పక్కన మన సోదరిమల్లు బతుకమ్మ సర్కిల్లో ఉన్నటువంటి గౌరవ కార్పొరేటర్లు అందరూ మాత్రమే ప్రత్యేకమైన పండుగ మన బతుకమ్మ పండుగ. గులాబీ పూలను అందరూ ప్రేమిస్తారు, మల్లె పూలను అందరూ ప్రేమిస్తారు, లిల్లీ పూలను ఇంట్లో పూసే, అడవిలో పూసే తంగేడు పూలను, గునుక పూలను, గడ్డి పూలను ఎవరు ప్రేమిస్తారు? ఒక్క తెల నీరు పోయారు, ఉత్త ఎండగారికే పూస్తాయి. మన ఎమ్మెల్యే కృష్ణారావు గారికి, ఇక వేదిక పైన పెద్దలందరికీ, ఇక్కడున్న ప్రజలందరికీ చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే మనకు బతుకమ్మ పండుగ ఒకప్పుడు గ్రామీణ ప్రాంత మహిళలే ఆడేవాళ్ళు. ఇప్పుడు అందరూ గ్రామాల్లో రాష్ట్ర పండుగగా మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఇంత మంచి గుర్తింపు తీసుకొచ్చిన ముఖ్యమంత్రి గారు కవిత గారి కృషి వల్ల మనకి రాష్ట్ర పండుగ గుర్తింపు వచ్చినందుకు మాలాంటి మహిళలందరూ బతుకమ్మ బయటకు వచ్చి ఆడుతున్నారు. ఒకప్పుడు మేము కూడా చిన్నప్పుడు గడప దాటి బయటకు వచ్చే వాళ్ళం కాదు. బతుకమ్మ చావిడి దగ్గర పెడితే పైన బంగ్లాపైకి ఎక్కి తొంగి తొంగి చూసేవాళ్ళము. ఇప్పుడు రాష్ట్ర పండుగగా గుర్తింపు వచ్చినాక కవిత గారి ఆధ్వర్యంలో బయటకు వచ్చి మాలాంటి మహిళలందరూ బతుకమ్మ ఆడుతున్నారు. ఏదేమైనా కూడా బతుకమ్మ అంటేనే స్పెషల్, ఎందుకంటే పులిహోరలు, రకరకాల పులిహోరలు తింటాం ఆ రోజు. ముఖ్యంగా మన బొట్టు, మన బోనం, మన సంస్కృతి, మన బతుకమ్మ అన్న నినాదానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గుర్తింపునిచ్చినందుకు సగర్విస్తూ ఇప్పుడు ఎంపీ మల్లారెడ్డి గారు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు మన కుక్కట్పల్లిలో హరీష్ అన్న గారు, అదే మాదిరిగా జిల్లా పరిషత్ చైర్పర్సన్ మన సునీతమ్మ గారు, అదే మాదిరిగా శ్రీనివాస్ అన్న గారు, మన స్థానిక ఎమ్మెల్యే మన కృష్ణారావు గారు, మిగతా మా కృష్ణారావు గారు, పార్లమెంట్ సభ్యులు సోదరిమణి రంగారెడ్డి జిల్లా పరిషత్ చైర్మన్ సునీత మహేందర్ రెడ్డి గారు, కవి, గాయకులు, మిత్రులు, ఉద్యమ సహచరులు
దేశపతి శ్రీనివాస్ గారు. కూకట్పల్లిలో చూసినందుకు నిజంగా చాలా సంతోషంగా ఉంది. ఇప్పటిదాకా వరంగల్లోనే బతుకమ్మ బాగైద్దేమో, సిద్దిపేటలో బతుకమ్మ బాగైద్దేమో అనుకున్నా. కానీ కూకట్పల్లి బతుకమ్మలు వాటి ఎత్తు, పేర్చిన తీరు, ఆ పుష్పాలను చూసి ఆ ఆటోల మీద వస్తున్న బతుకమ్మలు చూస్తూ ఉంటే నిజంగా చాలా సంతోషంగా ఉంది. ఇవాళ ప్రపంచంలో ఇందాక మా దేశపతి అన్న చెప్పినట్టు ప్రకృతిని ప్రేమించేటువంటి సమాజం, పుష్పాలను పూజించేటువంటి సంస్కృతి ఎక్కడన్నా ఉంది అంటే అది తెలంగాణ రాష్ట్రంలోనే ఉంది. ఇవాళ మన బతుకమ్మ అంతర్జాతీయ ఖ్యాతిని పొంది నిన్ననే గిన్నిస్ బుక్లో కూడా ఎక్కడం జరిగింది. ఇవాళ తెలంగాణ ప్రజలు ఎంత మంచి మనసు కలిగి ఉంటారు, ఈ ప్రాంత ప్రజల ప్రేమ ఎంత గొప్పది అంటే మనం మనుషులనే కాదు ప్రకృతిని ప్రేమిస్తాం, పుష్పాలను పూజిస్తాం అనే ఒక గొప్ప సంస్కృతి, ఒక సాంప్రదాయము, ఒక గొప్ప మనసు ఇవాళ తెలంగాణ ప్రజలకు ఉంది అనేటువంటిది ఈ పండగ ద్వారా మనం ప్రపంచానికి తెలియజేస్తూ ఉన్నాం. మరి ఈరోజు ఆ వానదేవుడి యొక్క దీంతో మనం ఈరోజు అద్భుతంగా తెలంగాణ అంతా కూడా చెరువులు నిండుగా ఉన్నాయి. తెలంగాణ రాకముందు ఈ పండగకు ఏర్పాట్లు కావాలంటే రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఏ రకమైన సహకారం ఉండేది కాదు. కనీసం బతుకమ్మలు చెరువులో వేయడానికి మన అక్కా చెల్లెళ్లకు కనీస సౌకర్యాలు కూడా ఉండేటివి కాదు. ఈరోజు ఏ పల్లెలకు వెళ్ళినా, ఏ చెరువు దగ్గరికి పోయినా అద్భుతంగా చెరువులు అభివృద్ధి చేయడంతో పాటు బతుకమ్మ మెట్లు కట్టాం. ప్రతి చెరువులో బతుకమ్మలు అక్కా చెల్లెలు వేయడానికి చక్కగా మెట్లు కట్టడం జరిగింది. ఇవాళ ఈ చెరువు, ఈ ఐడిఏ రంగధాముని చెరువుకు కూడా 2 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి ఈ చెరువు అభివృద్ధి చేయడంతో పాటు మెట్లు కూడా ఏర్పాటు చేయడానికి నిధులు శాంక్షన్ చేశాం. ఏ ఊరికి వెళ్ళినా, ఏ పల్లెకి వెళ్ళినా కూడా ఈరోజు అద్భుతంగా బతుకమ్మ మెట్లు ప్రతి చెరువు దగ్గర కూడా కనబడుతున్నాయంటే మన సంస్కృతి, మన సాంప్రదాయాల్ని కాపాడేటువంటి ప్రభుత్వం ఇవాళ మన ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో ముందుకు పోతా ఉంది. ఆ మెట్లు ఏవైతే ఉన్నాయో అవి కేవలం బతుకమ్మ మెట్లే కాదు, తెలంగాణ భవిష్యత్తుకు, రేపు బంగారు తెలంగాణకు మెట్లుగా మనం ఆ మెట్లను చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ తెలంగాణ పల్లెల్లో ఎక్కడ చూసినా కూడా రైతులంతా కూడా చాలా ఆనందంగా ఉన్నారు. అక్కా చెల్లెలు ఎంతో సంతోషంగా ఈ పండుగను చాలా గొప్పగా జరుపుకున్నటువంటి పరిస్థితి ఇవాళ పల్లెల్లో కనబడతా ఉంది. ముఖ్యంగా కృష్ణారావు గారు మా దగ్గర బతుకమ్మ పండుగకు రావాలంటే మొదటిసారి చేస్తున్నారేమో అనుకున్నా, కానీ ఈ బతుకమ్మలు చూస్తుంటే చాలా అద్భుతంగా కనబడ్డది. నేను ఎక్కడ కూడా ఇంత పెద్ద సైజు బతుకమ్మలు ఈ మధ్య కాలంలో ఎక్కడ చూడని కూకట్పల్లిలో చూడడం అనేది నిజంగా నాకు మళ్ళీ చాలా చాలా ఆనందంగా ఉంది. ఇంత పెద్ద బతుకమ్మల్ని తయారు చేసినటువంటి మా అక్కా చెల్లెలందరినీ మనస్ఫూర్తిగా నేను మరొక్కసారి అభినందిస్తూ ఉన్నాను. మరి ఈరోజు కృష్ణారావు గారు, మా మల్లారెడ్డి గారు అద్భుతంగా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తూ ఉన్నారు. పోటీపడి కూకట్పల్లి నియోజకవర్గానికి నిధులు పెద్ద ఎత్తున కూడా తీసుకొచ్చి మరి కూకట్పల్లి నియోజకవర్గంలో అన్ని రకాలుగా కూడా త్రాగునీరు కోసం, సాగునీరు కోసం కానీ, త్రాగునీరు విషయంలో, చెరువుల అభివృద్ధి విషయంలో మరి అనేక విషయాల్లో కూడా వారు చాలా గట్టిగా కృషి చేస్తూ ఉన్నారు. మరి మీరందరూ కూడా ఈరోజు ఇంత పెద్ద ఎత్తున పండుగ జరుపుకోవడం, మరి జిహెచ్ఎంసీ తరఫున చాలా మంచి ఏర్పాట్లు మన మున్సిపల్ మంత్రి కేటీఆర్ గారు, మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో హైదరాబాద్ నగరాల్లో కూడా, ఈ నగరంలో కూడా అన్ని వాడవాడలో ఇంత గొప్పగా బతుకమ్మ పండుగ జరగడం అనేది మనందరికీ కూడా చాలా సంతోషమైనటువంటిది. తప్పకుండా రాబోయే రోజుల్లో మన హైదరాబాద్ మరింత అభివృద్ధి చేసుకోండి. ఇవాళ వర్షాలు ఎక్కువగా పడి గత కొంతకాలంగా మొత్తం నాలాలన్నీ పోయి చెరువులన్నీ, శిఖాలన్నీ కూడా కబ్జా కావడం వల్ల రోడ్లు దెబ్బతిన్నప్పటికీ ఈరోజు ముఖ్యమంత్రి గారు, మన మంత్రి గారు కేటీఆర్ గారు ఒక పక్కా ప్రణాళికతో, ఒక దీర్ఘకాలిక ప్రణాళికతో హైదరాబాద్ రోడ్లన్నీ కూడా బాగు చేయడానికి ఇవాళ ప్రభుత్వం కంకణం కట్టుకున్నది. తప్పకుండా అతి త్వరలోనే ఇవాళ ఒక మంచి నగరంగా హైదరాబాద్లో ఏవైతే వర్షాల వల్ల దెబ్బతిన్న రోడ్లు ఉన్నాయో అవన్నీ కూడా అతి త్వరలోనే దీర్ఘకాలికంగా, శాశ్వతంగా బాగు చేసే విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో మనం ముందుకు పోతామని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. ఏది ఏమైనా కూడా ఇవాళ హైదరాబాద్ ప్రపంచంలో ఒక గొప్ప నగరంగా, మన దేశంలోనే అతి గొప్ప నగరంగా ఇవాళ హైదరాబాద్ నగరం అభివృద్ధి చెందుతా ఉంది. ఇవాళ అందరూ కూడా మన పెట్టుబడులు చూస్తూ ఉంటే ఐటీ రంగంలో అనేక మంది ఇలా చెన్నై నుంచి, బెంగళూరు నుంచి హైదరాబాద్లో పెట్టుబడులు పెట్టడానికి వస్తూ ఉన్నారు. హైదరాబాద్ ఈరోజు ఇన్వెస్ట్మెంట్స్కు దేశంలో ద బెస్ట్ సిటీ ఏది అంటే హైదరాబాద్ నగరం అని చెప్పి యావత్ దేశం అంతా కూడా ఇలా హైదరాబాద్ వైపు చూస్తుందంటే
అది మంచి లా అండ్ ఆర్డర్ కానీ, మంచి ఇండస్ట్రియల్ పాలసీ కానీ, మన ముఖ్యమంత్రి గారి మంచి పరిపాలనతో ఇవాళ పారిశ్రామికవేత్తలంతా కూడా హైదరాబాద్ వైపు వస్తూ ఉన్నారు. మన హైదరాబాద్ మరింత అభివృద్ధి చెంది ఇంకా ముందుకు సాగుతుందని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తూ, ఇంత ఘనంగా ఏర్పాట్లు చేసినటువంటి ఎమ్మెల్యే కృష్ణారావు గారికి కూడా హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తూ, జిహెచ్ఎంసీ అధికారులను కూడా ఈ సందర్భంగా అభినందిస్తూ జై తెలంగాణ. ప్రదాత